తెలుగు సినిమా తొలి రోజుల్లో అవార్డులకు ఎంతో విలువ ఉండేది. అప్పటికి ప్రభుత్వ పరంగా అవార్డులు ఇవ్వడం మొదలు కాలేదు. ప్రైవేట్ సంస్థలు, కొన్ని పత్రికలు ఇచ్చే అవార్డుల్ని నటీనటులు ప్రతిష్టాత్మకంగా భావించేవారు. ఇది 1953 నాటి మాట. ఆ రోజుల్లో మద్రాసులోని ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్కు ఎంతో పేరు ఉండేది. ఆ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన చిత్రాలకు అవార్డులు ఇచ్చేది. 1953లో వచ్చిన ఎంట్రీలో ఎన్టీఆర్ చండీరాణి, ఏఎన్ఆర్ దేవదాసు చిత్రాలు ఉన్నాయి. తెలుగు, తమిళ చిత్రాలను చూసి నిర్ణయించే జడ్జీలు ఒక్కరే. తెలుగులో ఉత్తమ నటుడిగా అక్కినేని, ఉత్తమ నటిగా భానుమతి ఎన్నికయ్యారు. తమిళంలో సావిత్రమ్మ ఉత్తమ నటి. దేవదాసు, చండీరాణి చిత్రాలు తెలుగు, తమిళ భాషల్లో తయారయ్యాయి. తమిళంలో సావిత్రికి అవార్డు ఇచ్చి తెలుగులో ఎందుకు ఇవ్వలేదు, భానుమతికి తెలుగులో ఎందుకు ఇచ్చారు, అవార్డులు ఇలా ఇద్దరికీ పంచారా అనే విమర్శలు మొదలయ్యాయి. జడ్జీలు సమాధానం చెప్పలేదు. తమిళ చిత్ర ఉత్తమ నటి అవార్డును సావిత్రమ్మ అందుకున్నారు. కానీ తెలుగు సినిమా ఉత్తమ నటిగా అవార్డు తీసుకోవడానికి భానుమతి మాత్రం రాలేదు.